దళిత గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల పేరు మీద లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఎందుకు ప్రభుత్వం అంత భయపడతా ఉంది? మీరే చెప్పారు, మేమొస్తే ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తాం, ప్రజలు ఎక్కడైనా తమ నిరసన చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీయే పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పొద్దున్నే మన్నెగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ధరూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ఇప్పుడు బంటారం పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. అంటే గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతారా? ఎందుకు అంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు? మేము పరిగి దగ్గర ఇవాళ కల్లాపూర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేము రాస్తా రోకో పెట్టలే, ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. ఆ రైతుల బాధ వినడానికి, రైతుల గోస వినడానికి కల్లాపూర్ దగ్గర మేము ఒక ధర్నా కార్యక్రమం, ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే పోలీసులు అక్కడికి వెళ్లి కల్లాపూర్లో వేసిన టెంట్నంతా కూడా చింపేయడం, టెంట్ను పడగొట్టేయడం, అక్కడ ఉండేటువంటి మహిళలను, ఆర్గనైజర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. బాధితులు అక్కడికి వస్తే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పి ఆ భూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇదేనా ప్రజాపాలన? అంటే ప్రజలకు మాట్లాడే హక్కు లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు కనీసం తమ నిరసన చెప్పే హక్కు లేకుండా ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం ఏంటి? మా నాయకులందరినీ పరిగిలో అరెస్ట్ చేశారు, టెంట్ను కూల్చేశారు, పోలీస్ స్టేషన్లు ఒక తర్వాత ఒకటి తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. పొద్దున నిద్రలో కలలో ఏదొస్తే ఉదయాన్నే అది చేసే కార్యక్రమం కనబడతా ఉంది. హైడ్రా పేరిట పేదల గుడిసెలు కూల్చే ప్రయత్నం చేసినాడు. ఒకసారి ఇప్పుడు మూసీ పేరిట అపార్ట్మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూనివర్సిటీ భూములు లాక్కుంటా అని చెప్పి అటు ఉర్దూ యూనివర్సిటీ మీద, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ మీద, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద పడి యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న చూశాం వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇలా దాన్ని కూడా తన అనుయాయులకు, పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇదేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతిగా రైతుల వెంట నిలబడుతుంది. వాళ్ళు అరెస్ట్ చేసినా మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాం, తప్పకుండా వెళ్తాం.